ఒక విగ్రహానికి గాయమైతే రక్తం వస్తుందని మీరెప్పుడైనా విన్నారా? విగ్రహాన్ని తాకితే మనిషి శరీరంలా మెత్తగా అనిపిస్తుందని తెలుసా? అది కూడా తెలంగాణలోని ఒక అడవి మధ్యలో ఉన్న ఆలయంలో. అవును, దశాబ్దాలుగా సైంటిస్టులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఒక రహస్య నరసింహస్వామి ఆలయం ఉంది. ఆ ఆలయం తెలంగాణ ములుగు జిల్లా మంగపేట మండలంలోని దట్టమైన అడవుల మధ్య హిమాచల పర్వతంపై వెలిసిన మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. సుమారు 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రకృతి ఒడిలో కొండపై అత్యంత ఎత్తులో ఉంటుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారని భక్తుల విశ్వాసం. కానీ ఈ ఆలయంలోని అసలు రహస్యం మూలవిరాట్టు విగ్రహం దగ్గర మొదలవుతుంది. సాధారణంగా దేవుడి విగ్రహాలు రాతిలా గట్టిగా ఉంటాయి. కాని ఇక్కడి 10 అడుగుల నరసింహస్వామి విగ్రహాన్ని తాకితే అది రాయి కాదు అన్న భావన కలుగుతుంది. మనిషి చర్మంలా మెత్తగా స్పాంజీలా అనిపిస్తుంది. మనం వేలితో విగ్రహాన్ని నొక్కితే అక్కడ చిన్న గుంత పడుతుంది. మరికొన్ని క్షణాల్లో మళ్లీ యథాస్థితికి వచ్చేస్తుంది. ఇదే కాదు, స్వామివారి నాభిభాగం నుంచి ఎప్పటికప్పుడు రక్తంలాంటి ఎర్రటి ద్రవం బయటకు వస్తూనే ఉంటుందని చెబుతారు. అందుకే పూజారులు స్వామివారి నాభికి గాయం మీద మందు పూసినట్టుగా ఎల్లప్పుడూ గంధం పూస్తూ ఉంటారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, స్వామివారి వక్షస్థలంపై పువ్వులు లేదా తులసి దళాలు ఉంచి నొక్కితే అవి లోపలికి వెళ్ళినట్టుగా అనిపించి మళ్లీ బయటకు వస్తాయని భక్తులు చెబుతారు. కొంతమంది భక్తులు విగ్రహం దగ్గరకు వెళ్తే స్వామివారు శ్వాస తీసుకుంటున్నట్టుగా చిన్నపాటి ప్రకంపనలు కూడా అనుభవం అవుతాయని చెబుతారు. అంతేకాదు, కొంతమంది పూజారులు స్వామివారి వక్షస్థలంపై చిన్న చిన్న వెంట్రుకలు కూడా కనిపిస్తాయని పేర్కొంటారు. అందుకే భక్తులు ఈ విగ్రహాన్ని సాధారణ రాతి విగ్రహంగా కాదు, సజీవ నరసింహ స్వరూపంగా భావిస్తారు. కాని ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి తన ఉగ్రరూపాన్ని విడిచిపెట్టలేదట. అదే ఉగ్రశక్తితో ఈ గుహలో వెలిశాడని చెబుతారు. అప్పుడు స్వామివారి కోపాన్ని శాంతింపజేయడానికి అగస్త్య మహాముని స్వామివారి వక్షస్థలంలో మహాలక్ష్మిని ప్రతిష్ఠించాడని విశ్వాసం. అందుకే ఇక్కడ స్వామివారు లక్ష్మీ నరసింహ స్వరూపంలో దర్శనమిస్తారని చెబుతారు. ఇక్కడితో ఈ ప్రాంత చరిత్ర ముగియదు. రామాయణ కాలంలో లంకాధిపతి రావణుడు ఈ ప్రాంతాన్ని తన సోదరి శూర్పణఖకు బహుమతిగా ఇచ్చాడని స్థానిక కథనాలు చెబుతాయి. అంతేకాదు, శ్రీరాముడు ఇక్కడే 14,000 మంది రాక్షసులను సంహరించాడని కూడా విశ్వసిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే చింతామణి అనే పవిత్ర జలపాతం ఉంది. ఈ నీరు కొండల్లోని వందలాది ఔషధ మొక్కల వేర్ల గుండా ప్రవహిస్తూ వస్తుందని చెబుతారు. అందుకే ఈ జలానికి అనేక వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. ఇప్పటికీ ఈ ఆలయాన్ని దర్శించడానికి తెలంగాణతో పాటు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆలయం కాదు, సైన్స్కే సవాలు విసురుతున్న ఒక జీవంతమైన రహస్యం.